ఫైనల్ ఇండియా హాస్ వన్ ద వరల్డ్ కప్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. సో మనం ఎప్పటి నుండో ట్రై చేస్తారు, ఫైనల్కి వచ్చారు చాలాసార్లు కానీ కొట్టలేకపోయారు. ఫర్ ద ఫస్ట్ టైం హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో అయితే కొట్టారు. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్ ఆన్ ద టీమ్ అనమాట ఫర్ పుట్టింగ్ బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ఫర్ ద టీమ్, ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ఇండియా. సో ఫర్ ఫస్ట్ టైం మన వాళ్ళు ఫైనల్కి వచ్చి ఫైనల్లో కొట్టారు. సో ఫైనల్లో ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చేయడం కాదు, ఫైనల్కి మస్తాలు వచ్చారు కానీ ఫైనల్లో ఫస్ట్ టైం కొట్టారు. ఆల్సో మన వాళ్ళు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని కొట్టారు, ఆస్ట్రేలియాని కొట్టి ఫైనల్కి వచ్చి సౌత్ ఆఫ్రికాని కొట్టారు. మనల్ని అండర్ డాగ్స్ అని ఎప్పుడు పిలుస్తూ ఉంటారు. ఇప్పటి నుండి నో మోర్ అండర్ డాగ్స్, నో మోర్ జస్ట్ రీచ్ అయ్యే పాయింట్కి వచ్చారు అనే ట్యాగ్ అయితే ఉండదు, జస్ట్ రీచ్ దేర్ అనే ట్యాగ్ అయితే ఉండదు ఇప్పటి నుండి. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్ ఆన్ ద టీమ్, ఎవ్రీ వన్ ఓపెనర్స్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, ఫినిషర్స్ కానీ, ఆల్సో మళ్ళీ బౌలర్స్ కానీ మస్తు ఆడారు. సో ఇప్పటి నుండి మన వాళ్ళు ట్రూలీ ఇన్స్పిరేషన్ టు కమింగ్ జనరేషన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మన ఇండియన్ టీం కూడా ఒక వరల్డ్ కప్ కొట్టింది, నెక్స్ట్ మనం కూడా కొడతామనే ట్రూ ఇన్స్పిరేషన్ ఉంటుంది.